సంగీతనాదాలతో పరమేశ్వర సుస్వాగతం. స్తుతి స్తోత్ర పాటలతో ప్రభుదేవ ఘన స్వాగతం. సంగీతనాదాలతో పరమేశ్వర సుస్వాగతం. స్తుతి స్తోత్ర పాటలతో ప్రభుదేవా ఘన స్వాగతం. దేవుని జైనమా అర్చక దళమా ప్రభు యేసు సన్నిధి చేరండి, వాగ్దాన వరములు పొందండి. స్వాగతం 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 స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దుగ్గింపూడి సుందరమ్మ పుట్టినరోజు జరుపుకుంటున్న నోవా సోల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో అందరూ దైవభక్తి కలిగి ఉండాలని మరియు దుగ్గింపూడి సల్మాన్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి దుగ్గింపూడి సుందరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కెనడా వాస్తవ్యులు దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కంబం సుందరమ్మ, పిడబ్ల్యూ విల్సన్ రొసారియా, హరిత సెల్వరాజ్ దంపతుల ఈరోజు కెనడాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు వారికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కంబం సుందరమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కీర్తిశేషులు పి విలియం థామస్, కీర్తిశేషులు కంబం చిన్నమ్మ, కీర్తిశేషులు కంబం జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వినుకొండ విచారణ కర్ణాటి చెన్నకేశవరెడ్డి, రమాదేవి, భార్గవ జ్యోతి, రూపలావణ్య, దొండేటి నాగేశ్వరమ్మ గార్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో వారు తలంచిన తలంపులు నెరవేరాలని, వారికి ఆయురారోగ్యములు దయచేయాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయాలని, కుటుంబంలో మరణించిన దొండేటి చిన్న వెంకటేశ్వరరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగరపీఠం కూకట్పల్లి విచారణ ఏరువ షవరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు ఏరువ షవరెడ్డి, ఏరువ సురేష్ రెడ్డి, చిన్ని క్రిస్మిత్ రెడ్డి, సునీల్ రెడ్డి, దివ్యారెడ్డి, జాస్మిత్ రెడ్డి, షష్మిత్ రెడ్డి, రినోరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం 19వ పుట్టినరోజు జరుపుకుంటున్న జె శ్రీకర్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ తేజేశ్వరి, నీలిమ, విశ్వనాథ్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ బలుసుపల్లి శ్రీనివాసరావు, అమలావతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు అమలావతికి ఉద్యోగం దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ మేఘన, బన్నీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు
పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా జరుగుతున్నటువంటి ఈ దివ్యబలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి దివ్యగ్రంథ పఠనముల ద్వారా ప్రభు అయినటువంటి దేవుడు దైవీకమైనటువంటి రహస్యమును మనతో తెలుపుతూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఇతరులు నీకు ఏమి చేయకూడదు అని నువ్వు ఆశిస్తావో దానిని కూడా నువ్వు ఇతరులకు చేయవద్దు అన్నటువంటి బంగారు వాక్యమును, బంగారు సూచనని దేవుడు మనకు అందిస్తున్నాడు. మన దైనందినటువంటి జీవితంలో మనము విజయవంతులము కావాలి, దేవునితో మమేకమైనటువంటి సంగమముతో కూడినటువంటి జీవితం కావాలి, లేక ఆధ్యాత్మికతలో ఎదుగుదలను పొందాలి అని అనుకున్నప్పుడు ఈ బంగారు వాక్యమును పాటించినటువంటి వాడుగా ఉన్నానా లేదా అన్నటువంటి ప్రశ్నని మనకుగా వేసుకున్నట్లయితే దానికి జవాబు వస్తూనే ఉంది. ఎందుకంటే మన జీవితంలో మనకేది కావాలో బాగా తెలుసు, కానీ ఇతరులు మన నుండి ఏమి కోరుకుంటున్నారో మనకు తెలియదు. ఈ నేపథ్యంలో అనేకమైనటువంటి సమయాలలో ఆల్మోస్ట్ అన్ని పరిస్థితుల్లో కూడా మనము భిన్నముగానే వ్యవహరించి ఉంటాం. పక్కవారిని పట్టించుకోకుండా పరుల సేవ ద్వారా దైవ సేవ చేయగలము అన్నటువంటి ఆ జ్ఞానము లేనటువంటి జీవితమును, పరిస్థితులను గుర్తు చేసుకుంటూ దేవుని మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, పునీత పాదువాంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా ఉండునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలయందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను నా గౌరవార్థము నా సేవకుడగు దావీదు నిమిత్తము ఈ నగరమును రక్షింతును. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము వచనములు 9-11, 14-21 మరియు 31-35, 36 వచనములు. ఇథియోపియా రాజు తిర్వాక అసిరియా మీదకి దండెత్తి వచ్చుచున్నాడని వార్త వచ్చెను. ఆ వార్త అందిన పిమ్మట అసిరియా రాజు సన్వెరీబు యూదారాజు హిజ్కియాకు ఇట్లు జాబు వ్రాసెను. నీవు యావే ప్రభువును నమ్ముకుంటివి, ఆ దేవుడు యెరూషలేము నా వశము కాదని నుడివెను. కానీ నీవు ఆ మాటలు నమ్మి మోసపోవద్దు. ఇంతవరకు అసిరియా రాజులు నానా రాజ్యములను ఎట్లు మట్టిపాలు గావించిరో నీవు వినియే ఉంటావు. నీవు మాత్రము నా దాడి నుండి తప్పించుకోగలవా? హిజ్కియా రాజు దూతల నుండి ఆ జాబు అందుకొని చదివెను. అంతటా అతడు దేవాలయము ప్రవేశించి లేఖను ప్రభు సమక్షము పెట్టి ఇట్లు ప్రార్థించెను. ఇజ్రాయేలు దేవుడైన ప్రభు, నీవు వైభవపేతమైన సింహాసనంపై ఆసీనుడివై యుందువు. నీవొక్కడివే దేవుడువు, సామ్రాజ్యములన్నిటినీ ఏలువాడువు నీవే, భూమాకాశములు సృజించిన వాడువు నీవే. ప్రభు, వీనిలొగ్గి వినుము,
కన్నులు విప్పి కనుము. సజీవుడైన దేవుడైన నిన్ను కించపరచుటకు సన్వేరేబు పలికిన పలుకలు ఆలింపుము. అస్సీరియా రాజులు నానా జాతులను జయించి నానా దేశములను నాశనం చేసిరి. ఆ జాతుల దైవములను కాల్చివేసిరి. కానీ వారు నిజముగా దైవములా? నరులు మలిచిన రాతి ప్రతిమలు, కొయ్యి బొమ్మలు కారా? కనుక ప్రభు, ఇప్పుడు నీవు మమ్ము అస్సీరియా రాజు దాడి నుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములు నీ ఒక్కడివే నిక్కముగా దేవుడని గుర్తించును. అంతటా ఆమోసు కుమారుడు యెషయా హిజ్కియా వద్దకు సేవకుని పంపి, అస్సీరియా రాజు నుండి కాపాడుమని నువ్వు పెట్టిన మొరను ప్రభువు ఆలించెను అని చెప్పెను. అస్సీరియా రాజు సన్వేరేబు గూర్చి ప్రభు పలికిన పలుకులు ఇవి: ఓయి, యెరూషలేము కన్య నిన్ను చూచి నవ్వుచున్నది, నిన్ను చిన్నచూపు చూచుచున్నది, తలాడుచుచున్నది. యెరూషలేమున సీయోను కొండ మీద ప్రజలు మిగిలి ఉందరు. ప్రభువు ఈ కార్యము సాధింప సమకట్టెను. అస్సీరియా రాజు గూర్చి ప్రభు పలుకు ఇది: అతడు ఈ పట్టణమున ప్రవేశింపజాలడు, దాని మీద ఒక్క బాణము వదలజాలడు, డాలుతో దాని చెంతకు రాజాలడు, దాని చుట్టూ ముట్టడికి మట్టి దెబ్బలు పోయిజాలడు. అతడు తాను వచ్చిన త్రోవ పట్టి వెడలిపోవును. ఈ నగరమున ఎంత మాత్రము ప్రవేశింపజాలడు. ప్రభుడువైన నా పలుకులు ఇవి: నా గౌరవార్థము, నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును. ఆ రాత్రి ప్రభుదూత అస్సీరియా శిబిరమునకు పోయి 185,000 మంది సైనికులను సంహరించెను. వేకువన లేచి చూడగా వారందరూ చచ్చిపడి ఉండేరి. అంతటా అస్సీరియా రాజు సైన్యమును తరలించుకొని నీనేవుకు మరలిపోయిను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ: దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దైవనీలమైన సియోను ఉన్నతమును సుందరమైన పర్వతము, విశ్వధాత్రికి అది ప్రమోదము చేకూర్చును. అది ఉత్తర దిక్కుగల మహారాజు నగరము. ఈ నగర దుర్గములందు ప్రభు తన రక్షణమును వెల్లడి చేసెను. అందరూ: దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. రాజులు ఏకమై సియోను మీదకి దండెత్తి వచ్చిరి. నీ కీర్తివలి నీ నామము నేల అంచుల వరకు వ్యాపించును. నీ కుడి చేయి విజయముతో నిండియున్నది. అందరూ: దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. నీ తీర్పు కట్టడలు ధర్మబద్ధమైనవి కనుక సియోను పర్వతము, యూదా నగరములు హర్షించును. అందరూ: దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. నడిచేను నీ జాడలు దేవా, నా తోడు నీ ఉండగా. నడిచేను నీ జాడలు దేవా, నా తోడు నీ ఉండగా. ఇరుకైన మార్గము, పరలోక ద్వారము, ఇరుకైన నీ మార్గము, పరలోక జీవ ద్వారము. ప్రతిరోజు పయనింతు నీ మార్గమందు,
ప్రతిరోజు పయనింతు నీ మార్గమందు. నీవు లేని ఈ పయనం వైఫల్యమే. అడుగు ప్రతి అడుగు నీవే నడుపు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 6వ వచనం మరియు 12 నుండి 14 వచనములు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు, అవి కాళ్ళతో త్రొక్కి నీపై బడి నిన్ను చీల్చివేయును. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఏలైనగా వెడల్పైన ద్వారము సులభముగానున్న మార్గము వినాశమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది, కొలది మంది అయి ఈ మార్గమును కనుగొందురు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ఇప్పటికే ఉపోద్ఘాతములో వినినటువంటి విధముగా బైబిలులో పరిశుద్ధ గ్రంథములో బంగారు వాక్యము లేకుంటే జీవితాలని మార్చేటువంటి వాక్యము ఏమిటి అనంటే మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 12వ వచనం. అదియే ఇతరులు మీకేమి చేయాలని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదే మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము అన్నటువంటి వాక్యము. మన వ్యక్తిగత జీవితాలలో కూడా ప్రభువైనటువంటి దేవుడు దీనిని పాటించమని తెలియజేస్తున్నాడు. దీనిని పాటించినటువంటి వానికి ఖచ్చితంగా స్వర్గప్రాప్తి లేకుంటే దేవునితో సంగమమైనటువంటి జీవితము ఖచ్చితంగా దొరుకుతుంది అన్నటువంటి దైవికమైనటువంటి రహస్యమును దేవుడు మనకు వెల్లడి చేస్తున్నాడు. బహుశా దేవుడు వెల్లడి చేసినటువంటి అనేకమైనటువంటి రహస్యాలలో ఈ పవిత్రమైనటువంటి వాక్య రహస్యం చాలా గొప్పది. మనము ఆయన చేరడానికి ఒక మార్గమును ఆయన ఇచ్చాడు. ఈ వాక్యమును పాటించడం ద్వారా మనము ఆయన చేరడానికి అవకాశాలను ఎక్కువ కలుగజేశాడు అన్నటువంటిదే ఈ బంగారు వాక్యము మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 12వ వచనం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది కేవలము క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తులను మాత్రమే మార్చినటువంటిది కాదు. ఎంతోమంది ఈ వాక్యమును తెలుసుకొని చదివి తెలుసుకొని తర్వాత జీవితాలని మార్చుకున్నటువంటి వారు ఉన్నారని మనం చరిత్ర ద్వారా వింటున్నాం. రోమా చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ సెవేరూస్ అనేటువంటి ఆయన 3వ శతాబ్దములో జీవించినటువంటి ఆ చక్రవర్తి తను దేవుణ్ణి నమ్మేటువంటి వాడు కాదు. దేవుడనగా భయభక్తులు లేనటువంటి ఆయన ఎలాంటి మాటలతో తన రాజ్య పరిపాలన చేశాడంటే ఈ మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 12వ వచనాన్ని పాటించేటువంటి వాడు. దేవునిపైన నమ్మకం లేకపోయినప్పటికీ కూడా ఒక పేగన్ చక్రవర్తిగా ఉన్నటువంటి ఆయన దీనిని మాత్రం ఖచ్చితంగా పాటించాడు. ఎంతగానంటే తన మందసం అంటే రాజమందసములన్నింటిలో కూడా ఈ వాక్యాన్ని గదులకు రాయించాడంట. ఆయన గదులకన్నిటికీ కూడా రాయించుకునేటువంటి వాడు. అటు తర్వాత తన నిర్ణయాలు జడ్జిమెంట్స్లలో అంటే ఆ తీర్పులలో కూడా దానిని ఖచ్చితంగా పాటించేటువంటి వాడు అని మనకు చరిత్ర అలెగ్జాండర్ సెవేరూస్ అనేటువంటి ఆ రోమన్ చక్రవర్తి చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఎందువలనంటే ఆయనకు క్రీస్తు ప్రభు పైన నమ్మకం లేకపోయినప్పటికీ కూడా
పాటించేది, వాక్యమును పాటిస్తున్నటువంటి క్రైస్తవుల పైన గౌరవము, మరి ముఖ్యంగా పరిపాలన మంచిగా సాగుతుందని గట్టిగా నమ్మి ఈ వాక్యమును అనుసరించాడు ఆ చక్రవర్తి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఇప్పటికే మొదటిగా చెప్పినటువంటి మాటల్లో ఒక విషయం చెప్పాను. ఏమిటంటే మనిషి తనకి ఏమి కావాలో చెప్పగలుగుతున్నాడు. మనిషికి తనకు ఏమి కావాలో ఆయన చెప్పగలుగుతున్నాడు, ఏమి కావాలో ఆయన తెచ్చుకోగలుగుతున్నాడు. కానీ మన దౌర్భాగ్యం అని చెప్పవచ్చు. అంటే మన మానవత్వము ఎలాగంటే అది చనిపోయింది అని చెప్పవచ్చు. మానవత్వము మనలో దాని యొక్క ఉనికిని కోల్పోయింది. ఇదిగో నాతో ఉన్నటువంటి సాటివాడు కూడా మనిషే, నాతో జీవిస్తున్నటువంటి వాడు కూడా మనిషే అన్నటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా మనిషి జీవిస్తున్నాడు. అందుకే తనకు మాత్రమే ఏమి కావాలో తెలుసుకోగలిగాడు. తనకు మాత్రమే ఈ స్వీయమైనటువంటి శరీరం ఏమి కోరుకుంటుందో అది మాత్రమే చెప్పగలుగుతున్నాడు. కానీ తన ప్రక్కన ఉన్నటువంటి వాడికి, అంటే తన పక్కన ఉన్నటువంటి ఆ ఇతరునికి ఏమి కావాలో లేకుంటే ఏమి అవసరమేమున్నదో తను చెప్పలేకపోతున్నాడు, లేక తను చేయలేకపోతూ ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇతరులు నీకు ఏమి చేయాలని నీవు ఆశిస్తున్నావో దానిని చేసి పెట్టు, లేక ఇతరులు నీకు ఏమి చేయకూడదని నీవు ఆలోచన చేస్తున్నావో దాన్ని నువ్వు ఇతరులకు చెయ్యవద్దు. ఇదియే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము అని చాలా బాహాటముగా మనం నమ్ముతున్నటువంటి క్రీస్తు ప్రభు దీన్ని పాటించమని తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాకు ఏమి కావాలో నాకు తెలిసినప్పుడు, నా ప్రక్కన ఉన్నటువంటి వాడికి ఏమి కావాలో తెలియలేనప్పుడే మనలో ఉన్నటువంటి మనిషి చనిపోయినట్టుగా లెక్క వేసుకోవచ్చు. ఈ రోజున మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద థర్డ్ పర్సన్ యాజ్ ఏ నేబర్. నేను ఇక్కడ ఒక మూడవ వ్యక్తి అనేటువంటి ఆయన్ని మన ఇతరుడు అని నేను చెప్పడానికి ప్రయత్నం చేయడం లేదు. నీ పక్కన ఉన్నటువంటి వాడు అంటే ద సెకండ్ పర్సన్. అది ఎలాగంటే భార్య భర్త, మీ ఇద్దరి మధ్య ఆ సయోధ్య లేకుంటే ఒక అండర్స్టాండింగ్, ఇరువురిని పరస్పరము అంగీకరించుకునేటువంటి విషయ పరిజ్ఞానము నీకు లేనట్లయితే నీవు మనిషిగా ఉనికిని కోల్పోయినట్లే. ఇదిగో ఒక భర్తగా నా హక్కులు లేకుంటే నాకేమి కావాలో నీకు తెలిసినప్పుడు నీ భార్యకు నీవు ఏమి ఇవ్వాలో నీకు తెలియదా? అందుకే నేను రెండవ వ్యక్తి, డైరెక్ట్ పర్సన్ అనేటువంటి వాని గురించే నేను మాట్లాడుతున్నా. మూడో వ్యక్తికి నువ్వు చేయాల్సినటువంటి అవసరం లేదు అని. అదేవిధంగా ప్రియుడు ప్రియురాలికి మధ్య జరుగుతున్నటువంటి ఆ సంభాషణ కాదు, లేకుంటే ఆ ప్రేమ భాషలో ఒకరికి ఒకరికి ఏమి కావాలో తెలుసుకోగలగాలి. ఇంకా తల్లిదండ్రులు బిడ్డలు, అదేవిధంగా తల్లిదండ్రులకి ఒక కుమారుడిగా ఒక కుమార్తెగా నేనేమి చేసి పెట్టాలి, ఆమె నా నుండి మా తల్లి మా తండ్రి ఏమి కోరుకుంటున్నాడు అనేటువంటి ఆ పరిజ్ఞానమునకు మనం చేరాలి. లేకుంటే నా బిడ్డలు ఎలాంటివి నా నుండి కోరుకుంటున్నారు, లేకుంటే కేవలము నాకున్నటువంటిది నేను అనుకున్నదే జరగాలన్నటువంటి రీతిలో నా పెంపకము ఉంటుందా? ఒక తల్లిదండ్రులుగా నేను ఇది చేస్తున్నాను అనేటువంటి ఆ మనస్సాక్షితో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అందుకే ప్రభు చాలా నిక్కచ్చిగా ఖచ్చితంగా చెబుతున్నాడు, ఇదిగో ఇతరులు ఏమి కావాలని ఏమి చేయాలని నీవు ఆశిస్తావో దానిని చేసిపెట్టు, ఆటోమేటిక్గా అదే నిస్సందేహముగా నీకును చేయబడుతుంది అన్నటువంటి విశ్వజననీయమైనటువంటి రక్షణతో కూడినటువంటి ఆ దైవిక రహస్యముతో కూడిన వాక్యమును మనకు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలోనే వారు ఏం చేయాలో వారికి ఏం కావాలని తెలుసుకుంటూనే మనం ఇంకొక లెవెల్ అంటే రెండవ ఆలోచనని కూడా వాళ్ళకు వ్యక్తం చేస్తాం. ఏంటి? ఇదిగో నా భర్త కానీ నా భార్య కానీ లేకుంటే నా ప్రియుడు కానీ ప్రియురాలు పిల్లలు ఎవరైనా కానీ ఎలాగంటే ఇదిగో వారు నా బలహీనతల్ని అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఐ వాంట్ మై పార్ట్నర్ ఆర్ మై బిలవర్డ్ టు అండర్స్టాండ్ మై ఫెయిల్యూర్స్. వారే నన్ను అర్థం చేసుకోవాలి. నేను నా బలహీనతలను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా ఓటములను వారు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను చేస్తున్నటువంటి పనులను కూడా అంగీకరించాలని నేను ఆశిస్తున్నాను అన్నటువంటి రెండవ ఎక్స్పెక్టేషన్ని మనుషులమైనటువంటి మనం వ్యక్తం చేస్తున్నాం. కానీ
అదే నీతో పరిచయం పెంచుకున్నటువంటి వ్యక్తులు, నీకు సంబంధించినటువంటి వారు ఓటమి పాలైనప్పుడు నీవు ఎలా వ్యవహరిస్తున్నావు? పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు నీవు ఎలా వారిని అంగీకరిస్తున్నావు? జీవితంలో అనుకున్నటువంటివి వారు సాధించలేనప్పుడు, లేకుంటే ఒక ఉద్యోగరీత్యా నిరుద్యోగముగా ఉన్నప్పుడు నీవు వారిని ఎలా అంగీకరిస్తున్నావు? ఎందుకంటే అవి నీకును దాపురించినప్పుడు నువ్వేమంటున్నావు? నన్ను వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుండేది, లేకుంటే వారు నన్ను అంగీకరించి ఉంటే బాగుండేది, నా ఓటములు నా బలహీనతలు వారు చూసి చూడనట్టుగా వ్యవహరించింటే బాగుంటుండేది అని నీవు ఏ విధంగానైతే ఆశిస్తున్నావో అదేవిధంగా ఆ వ్యక్తి కూడా ఆశిస్తాడు. అలాంటి సమయములలో మనం తోడుగా ఉండగలుగుతున్నామా? అలాంటి వారికి మనం భరోసాగా ఉండగలుగుతున్నామా ఈ వాక్యమును పాటిస్తూ? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలా ఎదురు చూస్తూనే మా ఖచ్చితమైనటువంటి దానిని మనము ఎలా కోరుకుంటున్నామో జీవితంలో కూడా మరికొన్ని విషయాలు మనల్ని అలా జీవించనీయకుండా చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు చూసినట్లయితే మనలో చాలామంది మోసగాళ్ళము ఉండవచ్చు, లేకుంటే అసూయతో ఉండేటువంటి వాళ్ళము. అది మాత్రమే కాకుండా ద్వేషము, దయలేనటువంటి జీవితము, హింసలు లేకుంటే హత్యలు అన్నటువంటివి ఇవి చేస్తూ వెళ్ళినప్పుడు ఈ వాక్యమును మనము పాటించలేము. ఈ వాక్యమును ఇవన్నీ కూడా అసూయతో, దౌర్జన్యముతో, మోసముతో లేకుంటే హింసతో మనము ఇతరుల పట్ల వ్యవహరించినప్పుడు మనము ఈ వాక్యమును అసలు పాటించడానికి ఆస్కారమే లేదు. దానికి భిన్నముగా ప్రియ సహోదరి సహోదరులారా, నైతికమైనటువంటి ప్రపంచంలో మనం ఇంకా అవి చేస్తూనే మనకు మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటాం. ఇప్పుడు చెప్పినటువంటి పనులన్నీ చేస్తూనే మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటాం, మంచి కెరియర్ ఉండాలని కోరుకుంటాం, మంచిగా మన కుటుంబం ఉండాలని, ఆర్థిక పరిస్థితులు అన్నీ బాగుండాలని, నేను వ్యక్తిగతంగా వృద్ధి చెందాలని కోరుకుంటాం. కానీ ఈ వాక్యమును పాటించకుండానే అవన్నీ జరగాలని. ఎప్పుడైతే నీవు ఈ వాక్యమును పాటిస్తావో, ఈ బంగారు వాక్యమును నీ జీవితంలో మమేకం చేసుకుంటావో అప్పుడు సరి అయినటువంటి ఆర్థిక పరిస్థితి వస్తుంది, నీ కుటుంబము సరైనటువంటి స్థితిలో ఉంటుంది, వ్యక్తిగతంగా నీవు వృద్ధి చెందుతావు, ఒక మంచి కెరియర్ అన్నటువంటిది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఓటములను అంగీకరించేటువంటి శక్తిని, బలహీనతల్ని కూడా సాధించుకునేటువంటి ఆ మహాభాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ దానికి వ్యతిరేకంగా నేను అడిగాను, నైతిక ప్రపంచంలో మనం జీవిస్తున్నాము, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలని నా స్నేహితుడిని నేను అడిగినప్పుడు అడ్డమైన తిండ్లని ముందు ఆఫ్ చేయమని చెప్పారు. అడ్డమైన తిండి ఆఫ్ చేస్తే ఆరోగ్యం వస్తుందని. అది మాత్రమే కాదు, సరి అయినటువంటి వాక్యమును కూడా మనం జీవించాలి. ప్రభు అంటున్నాడు, నీవు ఇతరులని సరిగ్గా చూసుకుంటే నిన్ను కూడా చూస్తారు, నీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని సాయం చేయడానికి వస్తారు. నీ కెరియర్ సరిగా లేదని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మీ కుటుంబం సరిగా లేకపోతే ఈ వాక్యమును జీవిస్తున్నావు కాబట్టి, లేక ఈ వాక్యమును నీవు ఇతరుల పట్ల వ్యవహరిస్తున్నావు కాబట్టి వారు సైతము నీవు సాయం చేయడానికి వస్తావు. కానీ ఇవన్నీ చేసుకుంటూ అలాంటి జీవితము అనైతికమైనటువంటి చర్యల్లో పాల్గొంటూ నైతికమైనటువంటి ఆరోగ్యము, భౌతికమైనటువంటి ఆరోగ్యము, కుటుంబ పరిస్థితి ఆరోగ్యపరంగా మరియు ఆర్థిక పరంగా అన్నీ ఆధ్యాత్మికంగా అన్నీ కావాలంటే కుదరదు, జరగదు అన్నటువంటి విషయాన్ని దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యమును వినిన తర్వాత మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం, వాక్యము ద్వారా దేవుడు మనల్ని పోషిస్తాడు. వాక్యము ద్వారా దేవుడు మన కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాలను నిర్మిస్తాడు. ఆ వాక్యమే ఇతరులకి నీవు ఏం చేయాలనుకుంటున్నావో అది కూడా నీకు చేయబడుతుంది అన్నటువంటి బలమైనటువంటి సంకల్పంతో కూడినటువంటి జీవితాన్ని నీవు జీవించమని 10 ఆజ్ఞల్లో కూడా మనం చూస్తాం. మొదటి ఆజ్ఞ, కొన్ని ఆజ్ఞల్లో మనం ఏం గమనిస్తామంటే దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞలు చూస్తాం. తర్వాత మిగిలినటువంటి ఆజ్ఞలన్నీ కూడా హ్యూమన్ బీయింగ్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్, అంటే ఇతరులతో నీవు ఎలా ఉండాలి, ఇతరులతో నీవు ఎలా ఉంటే ఎలాంటి జీవితాన్ని నీవు ఆస్వాదించవచ్చు, దైవికమైనటువంటి అనుభవాన్ని ఎలా పొందవచ్చు అన్నటువంటివి 10 ఆజ్ఞల్లో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి
ఆఫ్ ది ప్రాఫిట్స్. అంటే మోషే ప్రవక్త యొక్క ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును అది పరిపూర్ణం చేస్తుంది మనం ఈ వాక్యమును పాటించినప్పుడు. కాబట్టి మనం ఇప్పటికే తెలుసుకున్నటువంటి విధముగా దేవుడు సృష్టి రహస్యమును ఏ విధంగానైతే మనతో పంచుకుంటున్నాడో, అదేవిధంగా ఈ మోక్షమునకు సంబంధించినటువంటి రహస్యముతో కూడినటువంటి వాక్యమును మనం పంచుకొని ఉన్నాడు. దేవునితో మనము మమేకం కావాలంటే, ఈ లోకములో ఆనందంగా సంతోషంగా ఉండాలంటే, పవిత్రమైనటువంటి జీవితం కొనసాగించాలంటే, ఆర్థికంగా భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వాక్యమును మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 12వ వాక్యమైనటువంటి ఈ వచనమును, వాక్యమును, బంగారు వాక్యమును మనమందరము పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నములో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఎల్లప్పుడూ మన తోడుగా ఉండునుగాక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. నీతి స్వరూప శ్రీ యేసా, నీతి స్వరూప శ్రీ యేసా. గైకొని మమ్ముల దీవించు. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత పాదువాపురి అంతోని వారి సంస్మరణాడు ఈ అర్పణములను భక్తిపూర్వకంగా మీకు సమర్పించుతూ ఉన్నాము. వాటిని నీవు పవిత్రపరిచి మమ్ము దీవింపుము. ఇహమందు నీవు మాకు ప్రసాదించు ఓదార్పును బట్టి నీవు మాకు వాగ్దానం చేసిన నిత్యానందమును కూడా నీ నుండి పొందగలమను దృఢ నమ్మకమును మా యందు అధికము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనలు అర్పింపవలనని మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకునను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరణమి కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము. మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమును చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలకు మరియమాతతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితములకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము ఈడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత.
గోధుమ అప్పం ప్రభువు తనువుగా మారిన ఈ వేళ, గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు హేళ, ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత పాదువాపురి అంతోని క్రీస్తు సువిశేషమును ప్రకటించుటలో జీవిత పర్యంతము రేయింబవళ్ళు శ్రమించెను. మేము స్వీకరించిన ఈ దివ్య సప్రసాద బలముతో నీ దాసులమైన మమ్ము నిజమైన విశ్వాసములో దృఢపరుపుము. మేము మా వాక్కు క్రియల ద్వారా విశ్వాస సత్యములను ప్రకటింప కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడా, అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడా, అంతోనివారా పరమ పవిత్రుడా, అంతోనివారా ప్రార్థన పరుడా, శ్రీయేసు బాటలో నడిపించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడా.
జననీ మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. నీ బోధనలే మా వేదనలు ఊరట నీచే ఆపన్న హస్తం. జననీ మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చే ఆపన్న హస్తము. పాదువపురమును పావన పరచిన అంతుని వారమాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతుని వారా పాదువపురపు అంతుని వారా పావన చరితుడా, అంతుని వారా పాదువపురపు అంతుని వారా పావన చరితుడా.